Subscribe to our channel and press the bell icon for the latest updates. నువ్వు అలాంటి వాళ్ళతో అసలు పెట్టుకోకు. ఎవ్రీ ఇయర్ అతను 5 బోరస్ లో గెలుస్తాడు. అది సిటీలోనే పెద్ద టోర్నమెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి రెండవ సినిమాతోనే అంత పెద్ద ఘనతను సాధించిన హీరోగా చరిత్రలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా అవతరించిన ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తుగా మారబోతుంది అంటూ బుచ్చిబాబు ఈ సినిమా మీద భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో 2000 మందితో ఒక భారీ ఫైట్ అయితే ఉండబోతుందట. క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో ఈ ఫైట్ కీలకంగా మారబోతుంది అంటూ దర్శకుడు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద సినిమా ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది పర్ఫెక్ట్గా చెప్పలేం, కానీ మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగి భారీ రికార్డులను కొల్లగొడుతుందని ప్రతి ఒక్కరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ను కొల్లగొట్టి ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారట. వచ్చే సంవత్సరం మార్చి 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధిస్తే ఇండియాలో నెంబర్ 1 రేస్లో తను కూడా ఒకటిగా నిలుస్తాడు. లేకపోతే మాత్రం ఈ సినిమా అతనికి భారీ మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ మార్కెట్ను భారీగా పెంచుతాడా లేదా అనేది.